ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ నియోజకవర్గం నుండి గెలుపొందిన అభ్యర్థి తత్ ప్రజా స్పందనను వెలుగెత్తి మాట్లాడాల్సిన పవిత్ర వేదిక రాజ్యాంగబద్ధంగా స్పీకర్ ఆధ్వర్యంలో జరిగే అసెంబ్లీ వేదిక. అప్పటి ఇప్పటి అసెంబ్లీ స్పీకర్ల సమావేశాల పర్యవేక్షణలో జరిగిన పరిస్థితిని ఒక్కసారి పరిగణలోకి తీసుకుంటే మరి ప్రస్తుత అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రతిపక్ష హోదా లేకుండా ఇవ్వమని అభ్యర్థిస్తున్న ప్రజాపక్ష నేతగా మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డికి పూర్తి స్థాయిలో స్వాతంత్రం ఉంది. ఈ నేపథ్యంలో తమరు అసెంబ్లీకి వచ్చి తమ గళాన్ని ప్రజా సమస్యలపై ప్రకటితం చేస్తే అందుకు నా వంతు మీరు మాట్లాడే అవకాశం ఇస్తానని సాక్షాత్ స్పీకర్ అయ్యన్న పాత్రుడు పత్రికా ప్రకటన చేసినా కూడా గత 5 సంవత్సరాల పరిపాలన చూసాం మనం. సభాపతి గారిని మాట్లాడొచ్చో తెలియదు కానీ రాష్ట్రం నష్టపోయింది, ప్రజలు నష్టపోయారు. ఇవాళ మీరు అందరూ ఏమనుకుంటున్నారు, కొంతమంది ఏమనుకుంటున్నారంటే మీకు పదవి వచ్చింది అనుకుంటున్నారు, ప్రజలు మీకు పదవి ఇచ్చారు అనుకుంటున్నారు. నా దృష్టిలో మనకి ఇచ్చిన పదవి కాదు, బాధ్యత. వారందరినీ నేను కోరేది ఏంటంటే మీకు అవకాశాలు ఇస్తా, మీరు కూడా మాట్లాడాలి, ఈ తాలూకు వాయిస్ వినిపించాలి. మీ అందరు నేను కోరేది ఏంటంటే ఈ హౌస్ లో మాట్లాడడం అంటే హౌస్ కోసం కాదు, నా కోసం కాదు, మీకోసం కాదు, ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం మాట్లాడాలి. కేవలం మీ బిడ్డకు ఏ ఛానల్ లేదు, ఏ పత్రికా సపోర్ట్ లేదు. ఈ కౌరవ సామ్రాజ్య నాయకుల్ని ఎదుర్కొనేందుకు నేను ఒక్కడినే అర్జునుడిలా పోరాటం చేస్తున్నాను అని ఎన్నికల ముందు చెప్పిన మాటలకు జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే కావు. ఈ ఎన్నికలు తమ ఇంటింటి భవిష్యత్తును, తమకు అందుతా ఉన్న పథకాలను, ఇంటికే వచ్చే పౌర సేవలను, వాటి భవిష్యత్తును, తమ పిల్లల భవిష్యత్తును రాబోయే 5 ఏళ్లు కాపాడుకోవాల్సిన అవసరాన్ని గుర్తించిన ప్రజలంతా అడ్డు తగులుతా ఉన్న పెత్తందారుల మీద, ఆ కౌరవ సైన్యం మీద, ఆ నారా సైన్యానికి బుద్ధి చెప్పడానికి సిద్ధం 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 అని అడుగులు వేస్తా ఉన్న ఓ ప్రజా సైన్యం ఈ రోజు నా కళ్ళ ఎదుట కనిపిస్తా ఉంది. ఇక్కడ ఉన్నది అర్జునుడు. ప్రతిస్పందనగా ప్రజలు అపూర్వంగా లకియా తీర్పు ఇచ్చినప్పటికీ తదుపరి తమ కుటుంబానికి చెందిన మీడియాల ద్వారా ప్రకటించే సంబంధిత సమస్యలు శాసనసభ వేదికల్లో పాల్గొని ప్రశ్నించండి అని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సైతం బహిరంగంగానే చెబుతున్నారు. 5 పాండవులలో మధ్యమ అర్జునుడిలా నీకుగా మీరు ప్రకటితం చేసుకుంటున్న సిద్ధం సభల సాక్షిగా అర్జునుడు హస్త సన్యాసం చేసిన సందర్భాలు ఉన్నాయి. వ్యాస మహర్షి రచించిన భారతంలో ఒక్కసారి ఆ భారతాన్ని చదివి లేదా చదివించుకొని పోల్చుకుంటే బాగుంటుందని ఉభయ ఆంధ్ర రాష్ట్రం 1952లో ఏర్పడినప్పటి నుండి 2019 అసెంబ్లీ ఎన్నికలు 16 సార్లు జరిగితే ఎప్పుడూ కూడా ప్రస్తుత కేంద్ర రాజధాని ఢిల్లీ, పూర్వంలో హస్తినాపురికి సంబంధించిన కౌరవ పాండవుల మధ్యమ అర్జునుడి ప్రస్తావన మరియు పోలికలు ఎన్నడూ రాలేదన్నది సంబంధిత రాజకీయ అవగాహన కలిగిన ఆధ్యాత్మిక విశ్లేషకుల అభిప్రాయం. ఏది ఏమైనా దేవుడి కరుణా కటాక్షాల మీద గట్టి పట్టు ఉన్న మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు దేశంలో బలీయంగా ఉన్న వారి దైవత్వాల విశ్వాస ప్రయాణంలో పదనిసలతో ప్రధానంగా నాటుకొని ఉన్న ఈ ప్రజా జీవనంలో భాగంగా ప్రజా సమస్యల గురించి గత అసెంబ్లీ సమావేశంలో స్పీకర్ గా ఉన్న ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడిని, వారి కుటుంబ సభ్యులను ఈ సభాపతి సాక్షిగా మాట్లాడిన మాటలు ఒక్కసారి పరిగణలోకి తీసుకుంటే ప్రస్తుత కూటమి అధికారంలో ఎన్నుకోబడిన సభా స్పీకర్ సమిష్టి సమావేశానికి పరిపూర్ణ పరిపాలనా జాలంతో ఆహ్వానిస్తున్నారు అని, అందుకు మీ వంతు కర్తవ్యం నిర్వహించాలని, అందుకోసం మా ఆధ్యాత్మిక కార్యకలాపాలలో జోక్యం చేసుకునే సాహసం చేయవద్దని సంబంధిత ఆధ్యాత్మిక రాజకీయ విశ్లేషకులు సున్నితంగా హెచ్చరిస్తున్నారు.